ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ సుమ్మస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమ్మస్సు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం గృహంలో కలగాలి అంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు. ఈ రోజు కార్తీక బహుళ ఏకాదశి, దీన్నే ఉత్పత్తి ఏకాదశి అంటాం. శ్రీ మహావిష్ణువు ఏకాదశి దేవతని సృష్టించినటువంటి రోజు. ఈ రోజు ఈ వ్రతం ఆచరించిన వారికి అనేక దాన ధర్మాలు చేసేటువంటి ఫలితం దక్కుతుంది. ఇది ఏకాదశి యొక్క ప్రత్యేకత. ఈ రోజు భృగువారం లేదా శుక్రవారం. ఈ రోజు చేపట్టేటువంటి లక్ష్మీదేవి పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం, 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ రోజు ఈ చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి బుధ క్షేత్ర స్థితి, కన్యాస్థితి. కాబట్టి ఈ దోష నివృత్తికై కందుల దానం బాగా ఉపకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జరిగినటువంటి పొరపాట్లని సవరించుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు దూరం అవుతాయి. సంతృప్తికర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. గృహ ఉపయోగ కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించి శ్రీ సూక్త విధానంతో కనకదారాస్తవాలతో చేసేటువంటి భక్తితో శ్రద్ధతో చేసేటువంటి పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆర్థిక ఆకస్మిక అభివృద్ధికి దోహదపడుతుంది. గృహ సంబంధిత నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. స్త్రీలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిలో కూడా చేపట్టగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనిశ్చితి ఆర్థికంగా కొనసాగుతుంది. మానసిక ధైర్యం ఉన్నప్పటికీ కొన్ని కార్యక్రమాల్లో అసంతృప్తి కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. లావాదేవీల్లో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులు మటుమాయమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి
అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా కుజుడు ద్వారా కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలిగేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఆర్థిక చిక్కులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహరీత్యా ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు వీడిపోతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. అదృష్ట వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు ఉన్నప్పటికీ సంతృప్తి కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తే విద్యాపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆర్థిక విజయాలు చేకూరుతాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఆర్థికంగా సరిదిద్దుకునేటువంటి పరిస్థితులు, అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉత్తమ సంబంధ బాంధవ్యాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణలు వంటివి సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు మీరు శ్రీ మహాలక్ష్మిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా చేకూరుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక సంబంధ బాంధవ్యాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాలు ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మొదట ప్రతికూలత ఉన్నప్పటికీ తర్వాత అనుకూలత ఏర్పడుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ పరంగా చేకూరుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతృప్తికర వాతావరణం అన్ని రంగాల వారికి మెల్లమెల్లగా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో మనోవ్యాధులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా మాత్రమే చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా చేపట్టినప్పటికీ విఘ్నాల్ని చవిచూస్తారు. నూతన విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగపరంగా చిరాకులు ప్రబలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి.
గృహ విషయాలు అనుకూలిస్తే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. గృహస్థాశ్రమంలో శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ద్వారా అనేక రకాలైనటువంటి సంపదలు చేకూరుతాయి. ఆర్థిక సంపద, పుత్ర సంపద, మానసిక సంపద, ఇలా ఎన్నో రకాలైనటువంటి సంపదలు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ద్వారా ఏర్పడుతుంటాయి. శ్రీ మహాలక్ష్మి స్థిరంగా గృహంలో నివసించాలంటే శుక్రవారం నాడు చేసేటువంటి ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మికి శుక్రవారం అంటే మహా ఇష్టం. లక్ష్మీదేవి ఏ ఇంట స్థిరంగా ఉంటుందో ఆ ఇంట ధనధాన్యాలు, సిరి సంపదలు చేకూరుతాయి. ప్రతి శుక్రవారం నాడు గృహిణి తమ ఇంట గడపను పసుపు కుంకుమలతో అలంకరించి ముంగిట ముగ్గుల్ని తీర్చిదిద్దాలి. తులసి మొక్క దగ్గర దీపం పెట్టి తులసి అష్టోత్తరాన్ని పఠించాలి. పూజా మందిరంలో లక్ష్మీదేవి ముంగిట ఆవునేతి దీపాన్ని వెలిగించాలి. తెల్లటి పూలతో లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠిస్తూ అమ్మవారిని అర్చించాలి. శుక్రవారం నాడే కాక ప్రతిరోజు లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి. ఆదివారం నాడు పాయసం, సోమవారం ఆవు పాలు, మంగళవారం అరటిపళ్ళు, బుధవారం వెన్న, గురువారం పటిక బెల్లం, శుక్రవారం క్షీరాన్నం, శనివారం నువ్వులు, బెల్లం కలిపినటువంటి చిమ్మిలిని లక్ష్మీదేవికి నివేదన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. శుక్రవారం నాడు తులసీ దళాలు, సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి నీటిని కుటుంబ సభ్యులందరూ తీర్థంగా స్వీకరించాలి. శుక్రవారం నాడు గృహంలో శాంతి సౌఖ్యాలు ఉండాలి. వాద వివాదాలకు తావు ఉండరాదు. ముఖ్యంగా గృహిణి భర్త, పిల్లల పట్ల ప్రేమానురాగాలతో మెలగాలి. దేవుడి ముంగిట ఓ హుండీ పెట్టి ప్రతి శుక్రవారం కనీసం 11 రూపాయల్ని పొదుపు చేయాలి. దీన్ని సత్కార్యాలకు వినియోగించాలి. ఇలాంటి ప్రక్రియల్ని చేపట్టడం ద్వారా ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శుక్రుడు శత్రుక్షేత్రమైన ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి మీ గృహంలో తూర్పు దిక్కులో ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. ప్రధానంగా ఈరోజు విష్ణుమూర్తిని తులసి దళాలతో, కమలాలతో పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామాలను పారాయణ చేయటం లేదా వినటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు కార్తీక శుక్రవారం సందర్భంగా గణపతిని ఎర్రటి పూలతో పూజించి గంధాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు వెండిని ఎవరికైనా కొద్దిగా దానంగా ఇచ్చినట్లయితే మీకు సత్సంతానం కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మీరు తరచూ కలత నిద్రతో ఇబ్బందులు పడుతూ నిద్రలో మీకు పీడకలలు వస్తున్నట్లయితే, నిద్రలో తరచుగా ఉలిక్కి పడుతున్నట్లయితే దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా మంగళవారం నాడు అభయాంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి అప్పాలను కానీ అరటి పండ్లను కానీ నివేదన చేయటం ద్వారా ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది కలల నిద్ర, కలత నిద్ర నుండి బయటపడి చక్కటి సుఖనిద్రను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ప్రతివారు కూడాను చక్కగా ఆనందంగా జీవించడానికి, ఇంట్లోకి దేదీప్యవంతమైనటువంటి ప్రభావాలు ప్రసరింపజేయడానికి కొన్ని నియమబద్ధమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటిలోని వారందరూ కూర్చునేటువంటి స్థలంలో లేదా ఆరు బయట వెదురు మొక్కలు గనక వేసినట్లయితే ఆ మొక్కను ఇంటి తూర్పు దిశన కుండీలో పెట్టినట్లయితే
చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం ప్రసరింపజేయటానికి ఆస్కారం ఉంది. ఇదంతా కూడాను దేదీప్యవంతమైన శక్తి తత్వానికి, విపత్కరమైనటువంటి దృష్టి దోషాల నుంచి బయలుపడటానికి ఇది చాలా గొప్పగా సహకరిస్తుంది. అలాగే వరుసగా కొనదేరినటువంటి పనిముట్లు కనుక మీ ఇంట్లో ఉంటే, కత్తెర కానివ్వండి, చాకు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా కొనదేరి పొదురుగా ఉంటాయి కదా, ఇటువంటి వాటిని మీ యొక్క ఆ పదును భాగం మీ వైపు చూసేటట్టుగా ఉంచుకోకండి. ఇవి మీ ఆరోగ్యానికి భంగాన్ని కలిగిస్తాయి. ఈ వాస్తుశాస్త్రంలో శయనాగారం ఉంది కదా, బెడ్రూమ్, ఆ బెడ్రూమ్లో మొక్కలు ఎక్కువగా పెట్టకండి. రోగుల గదిలో మాత్రం పూలు ఉంచవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే ఆ రోగుల దగ్గరికి వెళ్ళి అనారోగ్యంగా బాధపడే వాళ్ళ దగ్గర కనుక పూలు కనుక ఉంచినట్లయితే ఆ పూలను రాత్రి వేళ తీయాలి, ఉదయం పూట మాత్రం ఉంచాలి. అలా ఉంచితే రోగతత్వాన్ని నుంచి త్వరగా కోలుకోవడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు కూడా ఇంట్లో అని చెప్పేసి మీరు భావిస్తూ ఉంటే చందనం, చామంతి లాంటి సుగంధం కలిగినటువంటి అగరవత్తులు వెలిగించటం చాలా మంచిది. ఇంట్లో అగరవత్తులు గనక వెలిగిస్తూ ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత వచ్చి తీరుతుంది, మనస్సులో కలవరం తగ్గుతుంది. అందుకనే మధ్య మధ్య కూడాను ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడాను మంచి సువాసన కలిగినటువంటి అగరబత్తీలు వెలిగించాలి. చందనం వాసన వచ్చేవో, చక్కటి కడ్డీలు ఏవైనా సరే బాగా మంచి వాసన వచ్చేవి వెలిగించుకోవటం వల్ల అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది, మనసంతా కూడాను ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే 3 పచ్చని మొక్కలు ఇంటి లోపల తూర్పు దిక్కున ఉంచాలి. ఈ మధ్య చాలామంది బోన్సాయ్ అని చెప్పేసి చిన్ని చిన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్లను పెంచుతున్నారు. ఇవి బోన్సాయ్ చెట్లు మాత్రం ఇంట్లో ప్రగతికి నిరోధకాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎత్తు చిన్నగా ఉండి చక్కటి చెట్లు కనుక ఉన్నట్లయితే పెంచుకోవచ్చు. ఇంట్లో ఆరోగ్యం, సంతోషం వెల్లివిరేయటానికి మీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నటువంటి ఫోటో ఒకటి దిగండి, బాగా నవ్వుతూ ఉన్నది. ఆ ఫోటోని ఒక ఫ్రేములో అమర్చండి. ఆ ఫ్రేమ్ని మీ ఇంటి తూర్పు దిశలో తగిలించండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆయుష్ పెంపొందించుకునేందుకు స్ఫటికంతో తయారు చేసినటువంటి తాబేలు బొమ్మ అది. ఆ బొమ్మను మీ ఇంటి తూర్పు దిక్కున ఉంచండి. ఇలా గనక ఉంచినట్లయితే ఆయుష్ వృద్ధి చెందుతుంది ఇంట్లో వాళ్ళకి. గృహంలో నిషేధాత్మక శక్తులు గనక ప్రవేశిస్తున్నాయి అని చెప్పేసి మీరు భావిస్తే వాటి నిరోధానికి మీ ఇంట్లో తూర్పు దిక్కున ఒక చిన్న మట్టి పాత్రలో ఉప్పు నింపి ఉంచండి. రోజు ఆ ఉప్పును మార్చండి. అప్పుడు తప్పనిసరిగా నిషేధాకృత శక్తుల నిరోధం జరిగి తీరుతుంది. అంటే దుష్ట శక్తుల ప్రభావం సన్నగిల్లుతుంది. మీ ఆఫీసులో తూర్పు దిక్కున కొయ్యతో చేసినటువంటి చక్కటి వినాయకుడు కుడివైపు తొండం ఉన్నది ఉంచండి. చక్కటి యోగవంతమైన ఫలితాన్ని పొందవచ్చు. ఇంట్లో కానీ ఆఫీసులో కానీ మీరు ఉపయోగించేటువంటి చీపురు ఉపయోగించని సమయాల్లో దాన్ని కంటికి కనిపించకుండా జాగ్రత్త పడండి. ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో చాలా సుఖశాంతులు వస్తాయి. ఇంటి ముఖద్వారం ఉత్తరం కానీ లేదా వాయువ్యం కానీ లేదా పశ్చిమంలో కానీ ఉంటే తలుపు బయట తప్పనిసరిగా గుర్రన్నాడ అనేటువంటిది మీకు కనుక లభ్యపడితే తగిలించండి. దీనివల్ల రక్షణ, శుభం చేకూరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తూర్పు దిక్కుకు ఆకుపచ్చ రంగు సర్వోత్తమంగా గ్రహించండి. నీలం, నలుపు రంగులు మంచివి. తెలుపు లేదా సిల్వర్ రంగులు మాత్రం వాడకూడదు. ఇంట్లో దైవీ శక్తుల ప్రభావం చక్కగా ఉండటానికి, దుష్టశక్తుల ప్రభావం తొలగించుకోవటానికి నెలకొకసారైనా సరే నీటిలో ఉప్పు వేసి తుడవండి. మీ యొక్క
గృహంలోని బండలన్నింటినీ కూడా. ఇంటి ప్రవేశ ద్వారానికి సరిగ్గా గనక పైన గడియారం కానీ క్యాలెండర్ కానీ ఉన్నట్లయితే తీసివేయండి, అలా ఉంచకూడదు. ఇంటి ద్వార గుమ్మానికి పై భాగాన అలా గనక ఉన్నట్లయితే వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా దాని ప్రభావం దుష్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి గడియారం క్యాలెండర్లు ఎప్పుడూ కూడా మీ యొక్క ద్వార బంధానికి పై భాగాన తగిలించకూడదు సుమా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పుస్తకాలు పెట్టేటువంటి అర్మారాలకు తలుపులు పెట్టించండి, చాలా బాగా చదువు వస్తుంది మీ పిల్లలకి. తలుపులు లేని అర్మారాలో పుస్తకాలు ఉంచకద్దు, చాలా తప్పు. ప్రవేశ ద్వారానికి ఎదురుగా కానీ లేదా సమాంతరంగా కానీ టాయిలెట్స్ లేకుండా చూసుకోండి. అలా కనుక టాయిలెట్స్ ఉంటే చాలా అనర్థం వస్తుంది. ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఆటంకం కలిగించే స్తంభం, మెట్లు, గోడ ఇట్లాంటివి కనుక ఉన్నట్లయితే చాలా నష్టం వాటిల్లుతుంది. అలా లేకుండా చూసుకోవాలి. ఇంట్లో ప్రత్యక్షంగా కనపడేటువంటి బీమ్ అంటే దిమ్మ, ఈ యొక్క బీము కింద నిద్రించడం కానీ కూర్చోవడం కానీ చేయొద్దు. అలా చేస్తే చాలా అరిష్టం వస్తుంది. ఇంట్లో నిద్రించేటప్పుడు శరీరంలోని ఏ అవయవమైనా సరే అద్దంలో కనిపిస్తూ ఉంటే ఆ అవయవానికి బాధ కలుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గదిలో మంచం మీద పడుకున్నప్పుడు తల కానీ కాళ్ళు కానీ తలుపుకు ఎదురుగా మాత్రం ఉండకూడదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే అదృష్టకరమైనటువంటి దివ్యవంతమైనటువంటి ప్రభావం ఎప్పుడూ ఎల్లవేళలా కూడా గృహంలో విరాజిల్లింప చేసుకోవడానికి వాస్తు నియమం ఏమిటి అన్నది ప్రశ్న. అదృష్టం అంటే కంటికి కనిపించనిది. కంటికి కనిపించినటువంటి దేదీప్యవంతమైన శక్తి పుంజాలు మీ గృహంలో ఎల్లప్పుడూ ప్రసరింప చేయాలంటే నిత్యం గృహంలో దేవతార్చన జరగాలి. అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగాలి, దీపారాధన చేయాలి. మీ గృహంలో ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉండటానికి, ఉల్లాస భరితమైన వాతావరణం రావటానికి దైవదత్తమైనటువంటి కీర్తనలు చాలా హాయిగా వినపడేటట్టుగా సంగీతాన్ని ఎప్పుడూ కూడా వినిపించేటువంటి రీతిలో ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే ఆ గృహానికి దేదీప్యవంతమైన శక్తి పుంజాలు ప్రసరింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.